హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇక్కడైతే నైట్ నానబెట్టాను బియ్యము. అవి కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ బట్టి జల్లి పడుతున్నాను అనమాట. ఇది నాకు తడి బియ్యం పొడి కావాలి. నేను మిల్లుకు వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం బియ్యానికి ఏం మిల్లుకి వెళ్తాంలే అని చెప్పేసి ఇంట్లోనే కొంచెం కొంచెం మిక్సీ పడుతూ జల్లి పట్టేస్తున్నా. పొద్దున్నే కదా, ఇంకా పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారు. ఇక సరే అని చెప్పేసి ఇక నేను ఇంత పొద్దున్నే టిఫిన్ చేసినా మళ్ళీ ఇంకా ఎలాగో వీళ్ళు లేసేవరకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ పని అయితే మొదలు పెట్టేసిన అనమాట. ఇక్కడైతే పిండి మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం ఉంటే ఇంకా రవ్వ అట్లే వదిలేసినాను. ఇక్కడ నాకు ఎలాగో రోజు అంటే డీప్ క్లీన్ కుదరదు కదా, సరే కుదిరినప్పుడన్నా కొంచెం కిచెన్ ఇక్కడ స్టవ్ దగ్గర డీప్గా క్లీన్ చేద్దామనేసి ఇంకా స్టవ్ పక్కకు పెట్టేసి ఇది మొత్తం క్లీన్ చేద్దామని చేస్తున్నాను అనమాట. నాకు ఒకరు కామెంట్ పెట్టిరండి, అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఏమని పెట్టిందంటే, మీకు మీ వారికి మంచి జాబ్ అంటున్నారు, మంచి శాలరీ అంటున్నారు, మరి మీకు టిఫిన్లో అంత ఎక్కువ రాలేదు అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అన్నారు. అంటే టిఫిన్లో అంత ఎక్కువ రాలేదు అంటే నాకు ఒక్కొక్కరు 25,000 మంత్లీ వస్తుందా అని అడిగారండి. నేను ఆ విషయానికి ఇంకో వీడియోలో నాకు మరి అంత అయితే రాదు అని అయితే చెప్పినాను. నాకు వీళ్ళను బట్టి అని అయితే నేను ప్రతిసారి అదే చెప్తాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. నాకు ఒకరోజు ఏదైనా కొంచెం నీరసం అనిపించినా నేను వెళ్ళను అనమాట టిఫిన్కి. లేదా పిల్లలు ఒకరోజు ఉండమన్నా సరే నేను మొత్తం నానబెట్టిన పిండి అయినా ఉన్నా సరే వెళ్ళను. అయితే ఏమైందంటే ఏమని కామెంట్ పెట్టిందంటే అలా సగం వరకు నేను చదివిన తర్వాత ఓకే అనుకున్నా కానీ ఇంకో సగం వరకు ఏం చెప్పారంటే, మీరు అందరూ పొగుడుతున్నారు అని చెప్పేసి మీరు ఇలా వీడియోస్ చేస్తున్నారా, మీరు రోడ్డు మీద టిఫిన్ అమ్మడానికి మీరు అందరూ పొగుడుతున్నారు, లేకపోతే మీరు యూట్యూబ్లో మీకు అందరు పొగడాలని చేస్తున్నారా అని ఇలా కామెంట్ పెట్టారు. అంటే మీరు ఒక నిమిషం ఆలోచించండి. కామెంట్ పెట్టిన వాళ్ళు పొగడాలి అంటే యాక్షన్. ఇప్పుడు నేను నటించడం ఏమైనా ఉందా? ఇప్పుడు నేను 1-2 పనులు అంటే నటిస్తాము. ప్రతి ఒక్కటైతే మార్నింగ్ 4 నుంచి లైవ్ 7 వరకు అయితే ఎవరు నాకు వచ్చి హెల్ప్ చేయట్లేదు కదా. పోనీ వీడియోల్లో అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే ఈమె ఇవన్నీ రెడీ చేసి తీసుకెళ్తుంది అనుకునేదానికి కూడా ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ లైవ్ ఉంటుంది, లైవ్లో నాకు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తుందా లేదా అనేది అంతా తెలిసిపోద్ది అనమాట పబ్లిక్గా. నేను దాచుకోవడానికి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా పొగుడతారు అని పని చేయడం వేరండి, ఎవరి ఇష్టం ప్రకారం పని చేయడం వేరు. ఇప్పుడు మనకి ఇష్టపడి చేసినాం అనుకోండి, అది మనం చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, చేసే పని మీద కూడా కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. అంటే ఏదైనా పని మంచిగా రావడం అంటే బాగా జరగడం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఎవరో పొగుడతారని ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. నా ఇష్టంతో కష్టపడుతున్నాను. ఎవరో పొగుడతారు, ఎవరి గురించో నేను ఆలోచించేటట్టయితే ఇంత వర్క్ అంటే అది యాక్షన్ చేయడం అయితే అసలు కాదు. ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యేటట్టే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా పొగుడతారు అని చెప్పేసి ఈ పొద్దున్నే 4 ఇన్ని పనులు అయితే ఎవరు చేయరండి. కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నా, ఎవరో పొగుడతారు అనేది నేను అసలు అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఎవరో ఒకరు ఇప్పుడు నాకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా నన్ను చూసి 3-4 అయితే స్టార్ట్ చేసినారండి. వాళ్ళు మంచిగా రన్ కూడా చేసుకుంటున్నారు, ఏంటి ఇలా టిఫిన్స్ పెట్టి. ఇంకోటి ఏంటంటే, ఇంకా ఆన్లైన్లో ఎంతమంది స్టార్ట్ చేసినా నాకు తెలియదు కానీ ఇంకొకటి చేద్దామని కూడా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టిఫినే కాదు, ఎవరు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి స్టార్ట్ అయితే చాలామంది చేసినామనే నాకు కామెంట్ పెట్టారు. అది ఎంతవరకు కరెక్టా రాంగా అని నాకు తెలియదు. కాకపోతే ఇంకెవరో పొగుడుతారని అయితే అస్సలు కాదండి. ఇప్పుడు మా హస్బెండ్ జాబ్ ఉంది కరెక్టే, కానీ మా అని వస్తుంది కానీ నా రాదు కదా. కాబట్టి నేను సంపాదించేది కొంచెమైనా సరే నాకు ఇష్టంతో నేను చేసుకుంటున్నాను అనమాట. కాకపోతే అరిసెలకి పిండి ఇందాక మిక్సీ పట్టాను కదా, ఇంకా వీళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాను. ఇద్దరు పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత సరే వేద్దాము అని అయితే ఆయిల్ పెట్టాను. కాకపోతే ఇంకొంచెం పిండి ఆరాలి అంటే కొంచెం ఎక్కువ అంటుకుంటుందన్నమాట. మనకి అరిసె వేస్తే మంచిగా రావట్లేదు, అందుకని ఇంక మళ్ళీ అది స్టవ్ ఆపి పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేనేం చేస్తున్నా అంటే, పక్కన ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట, వదిన వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. అందుకోసం నాకు మునక్కాయలు మామిడికాయ ఇచ్చారు. సరే అని చెప్పేసి నేనేమనుకున్నా, అరిసెలు ఎలాగో ఒకటి అనుకున్నా ఒకటి అయింది, చేసేద్దాం అనుకున్నా, అదైతే ఫెయిల్ అయింది. సరే సాంబార్ అన్నం చేద్దామని అయితే అనుకున్నా. కాకపోతే ఇది కూడా చూడండి, మామిడికాయ కూడా పండింది.
రెండు పనులు మనం ఒకటి అనుకుంటే ఒకటి అయ్యేలాగా ఉంది చూసినారా. ఇక్కడైతే ఇంకా పప్పు అయితే ఉడకబెట్టేస్తున్నా. అరిసెలకి అయితే మొదలుపెట్టినా, అది ఫెయిల్ అంటే ఈవినింగ్ చేస్తా అండి. కొంచెం కొంచెం ఎక్కువ పిండి వేస్తే ఏమవుతుందంటే చప్పగా అయిపోతుంది. అందుకని ఈవినింగ్ వరకు కొంచెం సేపు దానికి రెస్ట్ ఇస్తే గట్టి పడుతుంది కదా పిండి. ఇక్కడైతే నేను బ్రౌన్ రైస్ అన్నము చేస్తున్నా. ఇంటి దగ్గరే ఉన్నాం కదా అందరము, కొంచెం అటు ఇటు అయినా తినేయచ్చు. ఎటైనా వెళ్తున్నాం బయటికి అంటే మళ్ళీ కొంచెం అటు ఇటు తిన్నా కూడా మళ్ళీ ఆకలిస్తుంది కదా. పిల్లలు స్కూల్లో అయితే నేను బ్రౌన్ రైస్ చేయలేను. ఇంకా మా వారు ఆఫీస్ అయినా సరే బ్రౌన్ రైస్ చేయను అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు చేస్తాను. నేను వారానికి ఒక 10 రోజులకి అట్లా చేస్తాను. ఇక్కడైతే బ్రౌన్ రైస్ వండినా. కాకపోతే ఇది మామూలుగా కర్రీస్తో అంటే ఎక్కువ తినలేమండి. ఇంకా సాంబార్ పెరుగులతో అయితే తినేయచ్చు. మేమైతే ఇప్పుడు అంటే మళ్ళీ ఈ స్పూన్ పెట్టిరే అనుకోకండి, ఇంకా అది ఉంది, అందుకనేసి అదే పెట్టేసిన రైస్ కుక్కర్ది. ఇక్కడైతే సాంబార్ రెడీ అయిపోయింది, ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వారికి అయితే పెట్టేసిన. పిల్లలు తినమంటే వీళ్ళైతే ఏదో చేస్తూనే ఉంటారండి. ఎక్కువ టీవీ అంటే మేము కొంచెం సేపే టీవీ ఆన్లో పెట్టేస్తాం, మళ్ళీ ఇంకా ఆడుకోమని చెప్పేస్తాం అనమాట. మా చిన్నోడైతే ఇవి పూలతో డెకరేషన్ అరేంజ్ చేస్తాడు. మళ్ళీ ఏమన్నా అంటే నవ్వుతుండు చూడు, బట్టలు అంటే షర్ట్ తీసేసిండు. ఇంక ఇట్లుందనమాట. ఇంకా హాలిడేస్ వచ్చింది కదా, ఒకసారి తినమంటే వామ్మో మొండికి వేస్తున్నారు. ఇట్లుంది మా పిల్లలతోటి. ఇంకా చిన్న ఆయన అయితే ఈ పని చేస్తున్నాడు. ఇంకా పెద్ద ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామా. పెద్ద ఆయన అయితే ఇంకా ఇట్లా కాదులే, ఆయన ఆటలే వేరే ఉంటాయి. ఇక్కడైతే ఇల్లు రెడీ చేస్తున్నాడు. ఇల్లు అంటే మళ్ళీ పైకి ఈయన కారు పైకి ఎక్కాలంట. పైకి ఎక్కడానికి కూడా అరేంజ్ చేసి మళ్ళీ కింద కూడా డోర్ పెట్టిరు, ఏదేదో చేసిండ్రు. మీకు కావాలంటే చూపిస్తా చూడండి. ఇంకా చేస్తున్నాడు, వర్క్లో ఉన్నాడు. ఇంకా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం మా పెద్దోడు చేసిన ఇల్లు మొత్తం ఎలా వచ్చింది అని. ఇంకా పైన అయితే ఇంకా క్లోజ్ చేయాలంట, ఇంకా వర్క్ ఉందమ్మా అన్నాడు. సరేరా కొంచెం చూపించు అంటే ఇది ఇక్కడ కార్ అంట లోపలికి వెళ్తుందంట. భలే అనిపిస్తుంది మా పిల్లలు ఏమన్నా చేస్తుంటే. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఎవరో నాకు పొగుడతారని అయితే కాదు. పిల్లలు పట్టుకుని నేను చేస్తున్నా అంటే నాకు ఇష్టంతో చేస్తున్నా అంతే. ఇంకోటి మా హస్బెండ్ జాబు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్ మంచి జాబే అండి. నేను ఒకవేళ అబద్ధం చెప్పినా మా రిలేటివ్స్ చూస్తారు, మా వారి తరపున అందరు చూస్తారు కదా. ఈ వీడియో వీళ్ళకు నోటిఫికేషన్ వెళ్ళొద్దు అని ఉండదు కదా అట్లా. కాబట్టి మా ఊర్లో వాళ్ళు ఎవరైనా సరే అందరు చూస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏది అబద్ధం కాదు, నేను చేసేది కూడా యాక్షన్ కాదు. నాకు ఇష్టంతో నేను వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.